ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర ఉద్యమ సైకిల్ ర్యాలీ 8వ రోజు అత్యంత వైభవంగా ముగిసింది. ఈ రోజు ఒక్కరోజు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగగా ఇప్పటి వరకు మొత్తం 87 కిలోమీటర్ల దూరం పూర్తి చేసింది. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా 35 రోజుల పాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు కార్యక్రమాన్ని ఏడీసీపీ జి రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా డ్రగ్స్ వద్దు విను యోగా ముద్దు అనే నినాదంతో వినూత్నంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్మిన్ డీసీపీ కేజీవీ సరితన, ఈగల్ ఎస్పీ నగేష్ హాజరయ్యారు. అనంతరం శారదా కాలేజ్ జంక్షన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సాగిన ర్యాలీలో ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజలకు దిశానిర్దేశం చేశారు. లెనిన్ సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో పోలీస్ అధికారులు ప్రజల మధ్య నిలబడి డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సుమారు 3000 మందికి పైగా ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ సిబ్బంది ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. డ్రగ్స్ కు నో చెప్పే ఈ ఉద్యమం సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. గుడ్ ఈవినింగ్ అండి. మనం ఇవాళ ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మట్టి రోడ్ లో ఉన్నాము. ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ ని సిపి సార్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ పై జరుగుతున్న ఇవన్నీ కూడాను కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ ని రూపుమాపు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడాను వైపౌట్ చేయాలనే ఉద్దేశంతో డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ ని కన్సీవ్ చేశారు. ఇది 34 days పాటు 510 kilometers సైక్లింగ్ చేస్తారు. 5 women పోలీస్ ఆఫీసర్స్, 1 SI అండ్ 2 HCs అండ్ 2 women PCs. వీళ్ళందరూ కలిసి మొత్తం మనకి సిటీలో ఉన్న క్రైమ్ హాట్స్పాట్స్ కానీ, గాంజా రిలేటెడ్ హాట్స్పాట్స్ కానీ, అంటే ఎక్కడైతే ప్రాబ్లం మెయిన్గా ప్రబలుతుందో ఆ ఏరియాస్ని కవర్ చేస్తూ సైక్లింగ్ చేస్తూ అవేర్నెస్ అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అలాగే ఈ డ్రగ్స్ గాంజాకి అలవాటు పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి, ప్రజల్లో కూడాను చైతన్యం కలిగించడానికి ఈ సైకిల్ యాత్ర అనేది ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్రలో 8వ రోజులో భాగంగా మనకి ఎస్ఎన్పురం లిమిట్స్లోని శారదా కాలేజ్ జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అంతా శారదా కాలేజ్ జంక్షన్, పసుపు తోట, శ్రీనగర్ కాలనీ, మట్టి పెజన్పేట, ఇంకా మొత్తం అంతా ఏరియా అంతా కూడా కవర్ చేసుకొని, అలాగే రైల్వే స్టేషన్లోని ట్రైన్ కూడా చెక్ చేశాము. ఎందుకంటే ఈ మనకి ఆంధ్రప్రదేశ్లోని కల్టివేషన్ ఆఫ్ గాంజా 0 అయిపోయినా కూడాను బయట స్టేట్స్ నుంచి మనకి సరఫరా అవుతున్నది. ఆ సప్లై చైన్ కూడా కట్ చేయడానికి రెగ్యులర్గా ట్రైన్స్ చెక్ చేస్తున్నాం. అందులో భాగంగా ఏఆర్ స్టాఫ్ తోటి, బాంబ్ స్క్వాడ్, అలాగే స్నిఫర్ డాగ్స్ తోటి, నార్కోటిక్ డాగ్స్తో 2 dogs ప్లస్ 30 మంది సిబ్బందితో ట్రైన్ కూడా చెక్ చేయడం జరిగింది. దానికి మొత్తం అంతా ఈ ప్రోగ్రామ్ అంతా కంక్లూడ్ అయ్యి ఇప్పుడు మనం దీన్ని కంక్లూడ్ చేస్తున్నాము. ప్రజలందరికీ కూడాను మీ డ్రగ్స్ పై అవగాహన పెంచుకొని, మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నా, లేకపోతే మీరు ఆ ఇబ్బంది ఫేస్ చేస్తున్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా తక్షణమే 112 కానీ 1972 కానీ కాల్ చేసి తెలియపరచగలరు.